ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ నైట్ వర్క్ చేస్తున్నారు. సో నిన్న కూడా వీళ్ళందరూ ఇతనే ప్రొటెక్ట్ చేసుకొని ఉంటే వాళ్ళు లేని టైంలో పొద్దున్న 5 గంటలకే వచ్చి కడిలేసి పాతారు. వీళ్ళని చూసి పారిపోతున్నారు. వీళ్ళు దొంగల ఓనర్సా ఒకటే అడుగుతున్నాను. మీరు ఓనర్స్ అయితే ఎందుకు పారిపోతున్నారు? సో నిరంజన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు పారిపోతున్నారు? బుల్డోజర్ వీళ్ళు ఎందుకు లేరు? ఇంతమంది వచ్చారు, ఇంతమందిని చూసి ఎందుకు పారిపోతున్నారు? ల్యాండ్ ఓనర్స్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు మీ ల్యాండ్ అన్నప్పుడు ఫైట్ చేయండి, రండి, మాట్లాడండి. స్టేషన్కి వస్తారా, దేనికి వస్తారా చూడండి. అంతేగాని జస్ట్ ఎందుకు మీరు దొంగోళ్ళలాగా కోర్టు నుంచి ఆర్డర్, మీ దగ్గర డాక్యుమెంట్స్ చూపియండి, కోర్టు నుంచి ఆర్డర్ వెళ్ళండి. ఈరోజు ల్యాండ్ ఓనర్స్ చాలామంది మేము ఐలాపూర్ విలేజ్ నుంచి రాజగోపాల్ సొసైటీ మెంబర్స్ అందరు కలెక్టర్ ఆఫీస్ సంగారెడ్డికి వెళ్ళి ఇచ్చాము, అక్కడ కంప్లైంట్ ఇచ్చాము, అక్కడ యాక్షన్ తీసుకుంటానన్నారు. మళ్ళీ ఇంతమంది ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకంటే మీరు దొంగతనంగా నైట్ టైమే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు 24 గంటలు అయితే ఉండలేరు కదా ల్యాండ్ ప్లేస్లో. వచ్చారు, చేసుకున్నారు, మళ్ళీ రేపు వస్తారు. ప్రతిరోజు మాకు కావాల కాయడమేనా? రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఫస్ట్ న్యూస్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి, కలెక్టర్లకి ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ గురించి ముందు క్లియర్గా ఒక ఏమంటారు కమిటీ లాంటిది వేసి ఎవరిని ఆక్యుపెన్సీ చేయకుండా తర్వాత ఎవరిదైతే ఈ ల్యాండ్ ఎవరైతుందో వాళ్ళకి ఇస్తే మాకు చాలు. అంతేగాని ఎవరంటే వాళ్ళు వచ్చి కబ్జా చేసుకోవడం అంటే ఏంటి అసలు? చూడండి ఎంతమంది ఉన్నారు. మేము ఎన్ని రోజులు ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక పని ఉంటుంది. ఎన్ని రోజులు ప్రతిరోజు వచ్చి ల్యాండ్లో కూర్చోవాలంటే కుదరదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉన్నాయి, చూసుకోవాలి కదా. ల్యాండే చూసుకోవాలా, ఫ్యామిలీసే చూసుకోవాలా, ఏం చేయాలా అర్థం చేసుకోండి. ఎందుకంటే వీళ్ళందరూ రెక్కాడితే డొక్కాడదు. అంటే కూలి పని చేసుకుంటేనే వీళ్ళకు సర్వైవ్ అవ్వగలుగుతారు. అది చేసుకోవాలా, ఇక్కడికి వచ్చి ల్యాండ్ కాపాడుకోవాలా? ఒకటే ఆలోచించండి. దయచేసి ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇదైతే ఎవరైతే చెప్తున్నాను కదా, ఒక్కరి విషయం కాదు, ల్యాండ్ ఓనర్స్ అందరు కలిసి కట్టుగా ముందుకు వచ్చి ఇక్కడ ఎవ్వరు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. ల్యాండ్ ఓనర్స్కి ఇస్తే చాలు. అదే మా మెయిన్ ముఖ్య ఉద్దేశం. చూడండి ఇవన్నీ రాళ్ళు వాళ్ళన్నీ పాతుతున్నారు, మేము పీకుతున్నాం. ఇవన్నీ అవసరమా? చూడండి ఇవన్నీ రాళ్ళు అన్నీ మొత్తం ల్యాండ్ అంతా చేసుకుంటూ వచ్చారు. ఇట్లా వాళ్ళు పాతుంటారు, మేము చేస్తాం. వాళ్ళకైతే డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉన్నాయి, ఇవన్నీ చేస్తుంటారు. మా దగ్గర ఏమీ లేదు. మేము కూలీనాలు చేసుకొని ఇట్లా కొద్దిగా సర్వైవ్ అవుదామని చూసుకుంటే వీళ్ళు ఇట్లా చేస్తుంటే ఎట్లా చెప్పండి? రౌడీస్ ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు. ఓనర్స్కి అయితే ఎటువంటి ప్రొటెక్షన్ అనేది లేదు. సో దయచేసి ఇది అందరికీ తెలియజేసేటట్టు చూపిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడుతాయి కదా 2 ముక్కలు మాట్లాడు.